వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ఉద్యోగ సంఘాల ప్రకటన. కమ్యూటేషన్ చెల్లింపులు సరే కానీ మిగతా గ్రాట్యుటీ చెల్లింపుల పరిస్థితి, ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల గ్రాట్యుటీ మరియు కమ్యూటేషన్ చెల్లింపుల పరిస్థితి. పదవీ విరమణ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్, పిఎఫ్, ఏపీజీఎల్ఐ, జిఐఎస్ తదితర తుది చెల్లింపులు ఏళ్ల తరబడి ఆలస్యం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్, మల్లు రఘునాథ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 3 నెలలుగా గ్రాట్యుటీ చెల్లింపులు నిలిపివేశారని, కేవలం ఒక కమ్యూటేషన్ మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ఏడాదిగా పిఎఫ్, ఏపీజీఎల్ఐ, జిఐఎస్ ఫైనల్ చెల్లింపులు చేయడం లేదన్నారు. అదేవిధంగా పెన్షన్లకు రావాల్సిన బకాయిలను చెల్లించే ఏర్పాటు చేస్తామని, పెన్షన్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యల్ని చేపట్టలేదన్నారు. పిల్లల వివాహాలు, ఇంటి నిర్మాణం వంటి పెన్షన్ల ఆశలు అడియాసలుగా మారుస్తున్నారని విమర్శించారు. ఇక పదవీ విరమణ చేసిన వారికి అన్ని రకాల చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులకు హెల్త్ కార్డులు పై వైద్య సేవలు శూన్యం అని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నేతలైతే వెల్లడించారు. ఇక్కడ ఉద్యోగులు ప్రతి నెల తమ వంతు భాగస్వామ్యాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తున్నప్పటికీ చెల్లింపులు జరగడం లేదు అనే కారణంతో ఆసుపత్రి యాజమాన్యాలు వైద్య సేవల విషయంలో మొండి చేయి చూపిస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అన్నట్లు అక్కడే ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సంబంధించిన ప్రతి సమస్య పెండింగ్లో ఉందని, టీడీపీ కూటమి ప్రభుత్వమైన ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. విద్యాసాగర్ మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్లు జీవిత కాలంలో ఒక్క ప్రమోషన్ కూడా నోచుకోలేదని, కనీసం ఒక్క ప్రమోషన్ అయినా వచ్చే విధంగా ఈ ప్రమోషన్ ఛానల్ కదిలే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ విధంగా అయితే ఉద్యోగుల సమస్యలపై ఎన్జిఓ నాయకులు ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.